హలో అండి, నమస్తే. ఈరోజు పనసకాయ కూర చేస్తున్నాను. అది మీకు కూడా చూపించాలనుకున్నాను. ముందుగా పనసకాయ మొత్తం పొట్టు తీసుకోవాలండి. పొట్టు తీసుకునే ముందు చేతులకి ఆయిల్ రాసుకోవాలి. జిగురు చూసారు కదా ఎలా ఉందో, ఆ జిగురు మొత్తం బంకలాగా మన చేతికి అంటుకుంటుంది. అందుకని ఆయిల్ రాసుకోవాలి చాకుకి, ఇంకా చేతికి కూడా రాసుకొని కట్ చేసుకోవాలండి. నేనైతే కట్ చేయలేదు, మా షాప్లో పని అబ్బాయితో కట్ చేయించాను. ముక్కలు చిన్న చిన్న పీసెస్లా నీట్గా కట్ చేయించుకొని ఉప్పు పసుపు వేసుకొని నీళ్ళల్లో ఈ ముక్కల్ని కూడా వేసుకోవాలి. ఎందుకంటే ముక్కలు నల్లగా అవుతాయండి బయటనే ఉంటే. ముక్కలు మునిగే వరకు నీళ్ళల్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని దాంట్లో కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు వేసుకొని నీళ్ళని బాగా మరిగించాలి. మరిగిన తర్వాత పనసకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, వాటిని మొత్తం వేసి 80% ఉడికించుకోవాలి. 20% మనం కర్రీ చేసుకున్నప్పుడు ఉడుకుతుంది. అప్పుడు ఉప్పు కారం మసాలాలు అన్నీ ముక్కకు పడతాయి. ముక్కలు ఉడికిన తర్వాత పక్కన పెట్టుకొని ఒక కళాయి పెట్టుకున్నాను స్టవ్ మీద. దాంట్లో ఒక గంటె ఆయిల్ వేసుకున్నాను. తాలింపు గింజలు, జీలకర్ర, ఆవాలు ఇవన్నీ వేసుకొని బిర్యానీ దినుసులు మీ దగ్గర ఏవి ఉంటే అవి వేసుకోండి. దానివల్ల మనకు టేస్ట్ వస్తుంది. ఇవి కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి ఒక 4-5 తీసుకున్నాను, సన్నగా బారుగా కట్ చేశాను. ఇది కూడా వేసిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకున్నాను. తర్వాత ఉల్లిగడ్డలు కూడా ఒక 3 తీసుకున్నానండి, మీడియం సైజువి. అవి కూడా సన్నగా కట్ చేశాను. ఉల్లిగడ్డ ఎక్కువగా ఉంటే గ్రేవీ కొంచెం ఎక్కువగా వస్తుంది. అందుకని ఉల్లిగడ్డని ఎర్రగా వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత టమాటా పేస్ట్ వేస్తున్నాను. టమాటా పేస్ట్ కొంచెం ఎక్కువగా ఉంటే బాగుంటుంది. నేను టమాటాలు 3 తీసుకున్నానండి, చిన్నవి. నాకు గ్రేవీ చాలా తక్కువగా వచ్చింది, అందుకే చెప్తున్నాను. మీరు కొంచెం టమాటాలు ఎక్కువగా మిక్సీ పట్టుకోండి. టమాటా పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను. సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. మీరు తినేదాన్ని బట్టి చూసి వేసుకోండి. కారం కూడా మీరు తినేదాన్ని బట్టి చూసి వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేస్తున్నాను. జీలకర్ర పొడి 1/2 స్పూన్ వేసాను. గరం మసాలా ఇంకా ధనియాల పొడి మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకున్నా పర్లేదు. నేను మసాలాలు తక్కువగా తింటాం తెలుసు కదండి, అందుకని కొద్దిగా గరం మసాలా వేసుకున్నాను. మీకు నచ్చితే కావాలంటే 1 స్పూన్ వేసుకోండి. ఇది మొత్తం వేసి ఒకసారి కలుపుకుంటాను. ఫంక్షన్లలో చాలాసార్లు తిన్నానండి, కాబట్టి ఇంట్లో అయితే ఎప్పుడూ వండలేదు. నాకు తెలిసిన వాళ్ళు కాయలు ఇచ్చారండి, అందుకని ఒకసారి ట్రై చేద్దాం ఎలా ఉంటుందని చేశాను. చాలా బాగా కుదిరింది. గ్రేవీ మొత్తం మగ్గిన తర్వాత ఇందాక ఉడకబెట్టుకున్నాం కదండి పనసకాయ ముక్కలు, 80% ఉడికించాలని చెప్పాను కదా, చూడండి స్పూన్తో కట్ చేస్తే తునుగుతుంది. ఇలా 80% ఉడికిన వాటిని నేను ఇప్పుడు గ్రేవీలో వేసుకున్నాను. ఇది మొత్తం ఒకసారి కలుపుకోవాలి. గ్రేవీ మొత్తం ముక్కలకు పట్టే వరకు కలుపుకోవాలి. చూడండి గ్రేవీ చాలా తక్కువగా ఉంది కదా, ఎందుకంటే నేను టమాటా పేస్ట్ చాలా తక్కువగా వేసాను కదా, అందుకే చెప్పాను. మీరు టమాటా పేస్ట్ కొంచెం ఎక్కువగా వేసుకోండి. నేను చిన్నవి 3 తీసుకున్నాను కదా, మీరు 5-6 తీసుకోండి, గ్రేవీ ఎక్కువగా వస్తుంది. గ్రేవీ మొత్తం ముక్కలకు పట్టిన తర్వాత ముక్కలు మునిగే వరకు వాటర్ పోసుకోవాలి. 20% ఉడకాలి కదా, అందుకని కొంచెం వాటర్ వేసుకున్నాను. ఇప్పుడు మూత పెట్టుకొని ఉడికించాలి. ఇలా మూత పెట్టి ఉడికించడం వల్ల ముక్కకి మసాలాలు మొత్తం పడతాయి. టేస్ట్ చాలా బాగుంటుంది. కర్రీ అయితే ఫస్ట్ టైం చేశానండి, అయినా సరే సూపర్గా కుదిరింది. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఉడికిందండి, తర్వాత కొత్తిమీర వేసుకుంటున్నాను పైనుంచి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.